Welcome to the JavaScript training videos. In this video, ఈ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. మనకి ఇంతకు ముందు ఇఫ్ ఎల్స్ లేటర్ గురించి చూసాం కదా. అలాగే స్విచ్ స్టేట్మెంట్ కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఈజ్ టు పెర్ఫార్మ్ ద డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్స్. స్విచ్ స్టేట్మెంట్ కి సింటాక్స్ ఏంటంటే స్విచ్ తర్వాత parenthesis లో ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్. ఇందులో కేసెస్ ఉంటాయి. ఓకే, కేసు 1 ఈ ఎక్స్ప్రెషన్ ఈ కేసు 1తో ఈక్వల్ అయితే ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత బ్రేక్ స్టేట్మెంట్. లేకపోతే ఇది కేస్ 2 కోడ్ ఆఫ్ బ్లాక్. అసలు ఈ రెండు కండిషన్స్ ఈ కేసులన్నీ ఏవి కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు డిఫాల్ట్ కోడ్ ఆఫ్ బ్లాక్ రాస్తాం. సో కేసు రాసేటప్పుడు ఇక్కడ సెమీ కోలన్ ఉంటుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ తర్వాత బ్రేక్ తర్వాత సెమీ కోలన్ ఉంటుంది. ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. హౌ ఇట్ వర్క్స్. ద స్విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ వన్స్. అంటే ఈ స్విచ్ తర్వాత ఈ parenthesis లో రాసే ఎక్స్ప్రెషన్ ఒకసారి ఎవాల్యుయేట్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంపేర్డ్ విత్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది, ఒకసారి ఎవాల్యుయేట్ అయింది. సో కేసు 1 అంటే ఈ 1 మ్యాచ్ అయింది కాబట్టి ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఏ 2 ఇచ్చాను. 2 ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ కేసు ఎవాల్యుయేట్ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. ఏది ఇవ్వకపోతే అప్పుడు 5 ఇచ్చారు. ఇక్కడ కేసు దగ్గర ఏది లేదు కదా, అందుకని డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఏ మ్యాచ్ ద అసోసియేటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. Interpreter reaches the break keyword, it breaks the switch block. Default keyword specify the code to be run if there is no case match. దీని పర్పస్ ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఇప్పుడు చూసినట్టయితే నెంబర్ 1 3, నెంబర్ 2 5. సో 1 ఫర్ యాడ్, 2 ఫర్ మల్టిప్లికేషన్, 3 ఫర్ డివిజన్. నేను 1 ఇచ్చి ట్రై ఇట్ కొడితే రిజల్ట్ ఈజ్ 35 అని వచ్చింది. సారీ, రిజల్ట్ ఈజ్ 1. నెంబర్ 1 ఈజ్, నెంబర్ 2 ఈజ్ 6. సో 1 ఇస్తున్నా, ఏమో రావాలి 7. 1 + 6 7 వచ్చింది. ఇలా దీనికి ప్రోగ్రామ్ స్విచ్తో ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ 2 టెక్స్ట్ బాక్సెస్, మూడోది కూడా నెంబర్ బాక్స్. ఓకే, సో దీని పర్పస్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, వాల్యూ ఈక్వల్స్ టు ఐడి ఈక్వల్స్ టు, ఆఫ్టర్ దట్ నెంబర్ 2 ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్, వాల్యూ ఐడి ఈక్వల్స్ టు P3. తర్వాత ఇది రాశాను 1 ఫర్ యాడ్, 2 ఫర్ మల్టిప్లికేషన్. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నెంబర్ తీసుకున్నాను, వాల్యూ ఐడి ఈక్వల్స్ టు P4. బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు క్యాల్సీ ఫంక్షన్ రాస్తున్నాను. ఇప్పుడు క్యాల్సీ ఫంక్షన్లో కోడ్ ఏంటి? సో నెంబర్ 1 ఈక్వల్స్ టు ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి P2 డాట్ వాల్యూ. అంటే ఇక్కడ ఏదైతే P2లో ఉందో ఆ వాల్యూ వచ్చి నెంబర్ 1లోకి సేవ్ అవుతుంది. పాసింట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి ఒక్కొక్కసారి నెంబర్ వచ్చి టెక్స్ట్గా కూడా సేవ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఏదైనా నెంబర్ని పాసింట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇందులో ఉన్న వాల్యూని నెంబర్ కింద సేవ్ చేసి నెంబర్ 1లోకి మారుస్తుంది అనమాట. కంపల్సరీగా పాసింట్ అనే వాడండి. తర్వాత వేర్ ఓపీఈ ఈక్వల్స్ టు P4లో ఉండే వాల్యూ వచ్చి ఓపీఈలోకి సేవ్ అవుతుంది స్విచ్. ఇప్పుడు ఓపీఈ వాల్యూ నేను 1 ఇచ్చాను, వాల్యూ నెంబర్ 1 ఈక్వల్స్ టు 2 ఇచ్చాను, నెంబర్ 2 ఈక్వల్స్ టు 3 ఇచ్చాను, ఓపీ వాల్యూ 1 ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు స్విచ్ ఓపీ ఎంత అవుతుంది 1. సో కేస్ 1 తర్వాత కోలన్, రిజల్ట్ ఈక్వల్స్ టు nem1 + nem2. బ్రేక్ అంటే ఈ ఆపరేషన్ అనేది 1 తోటే బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి. లేకపోతే ఇక్కడ 3 ఇచ్చాను, 3 ఇస్తే 5 3 ఇచ్చాను. సో 3 అంటే ఏమవుతుంది nem1/nem2 వస్తుంది. సో ఇక్కడ కేస్ 3, ఇక్కడ ఓపీ వాల్యూ 3. సో అందుకని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా కేస్ 5 వరకు రాశాను.
సో డిఫాల్ట్ ఒకవేళ ఈ కండిషన్ ఇవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి 1 2 మల్టిప్లికేషన్ నెంబర్ 1 = 5, నెంబర్ 2 = 6. సో తర్వాత 2 ఇస్తున్నాను, 2 అంటే మల్టిప్లికేషన్, రిజల్ట్ ఈజ్ 30. మాడ్యులస్ ఇస్తున్నాను 5, మాడ్యులస్ అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ 4, ఇక్కడ 2, మాడ్యులస్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 6 8 ఇస్తున్నాను. అసలు ఆప్షన్ ఉందా? లేదు కాబట్టి రిజల్ట్ ఈజ్ ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ చాయిస్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను ఏం చేస్తున్నాను అంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడటం మర్చిపోతున్నాను ఫస్ట్. రైట్, సో సేవ్ చేశాను, రన్. ఇప్పుడు 1 వాల్యూ = 4, నెంబర్ 2 వాల్యూ వచ్చి 6, ఇక్కడ 1 ఇస్తున్నాను. ఏమవుతుంది? 4 + 6 రావాలి నాకు, అంటే 10 రావాలి. కానీ ఇక్కడ బ్రేక్ మర్చిపోయాను కాబట్టి ఈ కేసు 1 తర్వాత లాస్ట్కి ఎక్కడ వరకు అయితే బ్రేక్ ఉందో ఆ బ్రేక్ వరకు వచ్చి రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ ఫస్ట్ nem1 + nem2 అవుతుంది. తర్వాత కేస్ 2 కూడా ఇక్కడ బ్రేక్ లేదు కాబట్టి nem1 * nem2 అయిపోతుంది అనమాట. మీరు బ్రేక్ కంపల్సరిగా యూజ్ చేయాలి. ఇంకొకటి కండిషను, ఇక్కడ పొరపాటున కూడా సెమీకోలన్ వాడకూడదు. ఓకే, కేస్ తర్వాత ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషను తర్వాత కోలను వాడాలి. సో డిఫాల్ట్ వాడకపోతే మనకి ఏమీ ప్రింట్ కాదు. చూడండి, ఇక్కడ కండిషన్ ఇచ్చి రాంగ్ ఇస్తున్నాను, అంటే 4 6. సో సేవ్ ప్రోగ్రామ్ ఎడిట్ చేసినప్పుడు రన్ అయిన లంచ్ని న్యూ ఫైర్ బాక్స్లో కొట్టండి. ఇక్కడ 5 6, ఇక్కడ కండిషన్ ఇచ్చి 9 ఇస్తున్నాను, ఏమి రాదు. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ అందుకు యూజ్ అవుతుంది. ఇక్కడ document.get and p1 inner html = result is +res. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే, ఇక్కడ నేను పార్సెంట్ అనేది వాడకపోతే ఏమవుతుందో చూద్దాం. పార్సెంట్ ఈ రెండింటికి పార్సెంట్ వాడలేదు. సేవ్ చేస్తున్నాను, రన్ లంచ్ ఇన్ ఫైర్ఫాక్స్. సో ఇక్కడ 5, ఇక్కడ 6 ఇచ్చి 1 యాడ్ కొడుతున్నాను. ఏమవుతుంది? 5 6 ప్లస్ చేస్తున్నాము. ప్లస్ అంటే ఇది స్ట్రింగ్ కన్నా ఇది క్యారెక్టర్ కింద తీసుకుని 56 అనేది డైరెక్ట్గా ఇస్తుంది. సో పార్సెంట్ ఏం చేస్తుంది? ఇందులో వచ్చే వాల్యూని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ చేద్దాము. అప్పుడు నాకు మార్క్స్ 3 మార్క్స్ కావాలి. సో 3 మార్క్స్ యావరేజ్ తీసుకుని మార్క్స్ 80% కన్నా ఎక్కువ ఉంటేనేమో 80% ఉంటే అతనికి డిస్టింక్షన్ వచ్చినట్టు, 60 ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు, 40 ఉంటే 40 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి, nem1 nem2 అంటే 2 మార్క్సే ఉన్నాయనుకుందాం. పార్సెంట్ తర్వాత ఓపీ = అంటే సమ్ = nem1 + nem2. యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వేర్ ఏవీజీ = nem1 + nem2 ఇక్కడ 3 నెంబర్స్ని తీసుకుందాం, 2 తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి సమ్ = nem1 + nem2, యావరేజ్ = సమ్ బై ఎన్ని 2 100కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 200. ఇప్పుడు మనకి యావరేజ్ వస్తుంది. బై ఇంటూ 100. సమ్ బై 200 × 100 మనకి యావరేజ్ వస్తుంది. యావరేజ్ అనేది 65కి
ఇప్పుడు చూడండి. సో వేర్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ సమ్ బై 200 ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మాస్ వచ్చి రెండిట్లోనే 100 వచ్చినాయి అనుకుందాం. సో యావరేజ్ ఎంత వస్తుంది? ఇప్పుడు 100% వచ్చేస్తుంది. లేకపోతే 90 ఇద్దాం. 90 100. సో 90 100 అంటే 190/200 ఇంటూ 100. సో 9.5% వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 95. యావరేజ్ ఎంత ఉంది? ఇప్పుడు 95 ఉంది. సో యావరేజ్ బై 10 అంటే 95/10 అంటే ఏమి రిటర్న్ చేస్తుంది? ఇక్కడ 9ని రిటర్న్ చేస్తుంది. ఓకే, 9ని రిటర్న్ చేస్తుంది. సో కేస్ అనేది ఇప్పుడు ఎంత అవుతుంది? 9 8 9 అప్పుడు ఏమన్నా రాసినా బ్రేక్ రాయలేదు కాబట్టి ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది? 7 దగ్గర ఏదైతే ఉందో రిజల్ట్ ఈక్వల్స్ టు యూ గాట్ ఏ డిస్టింక్షన్స్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో మాస్ 1 ఒకటి 99, రెండోది కూడా 98. చూడండి రిజల్ట్ ఈజ్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏబిజి మళ్ళీ వేర్ ABG1 ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఫెయిల్డ్ అని ఎందుకు వచ్చిందంటే 99 98కి చేసినప్పుడు. సో ఇక్కడ మనకి రిజల్ట్స్ 9.7 ఎంతో పర్సెంటేజ్ వచ్చింది. సో అది ఇక్కడ ఉండే కేసులకి దేనికి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మనకు వచ్చేస్తుంది. సో అందుకని నేనేం చేస్తున్నానంటే యావరేజ్ 1కి పార్సెంట్ ఆఫ్ యావరేజ్ అని రాస్తున్నాను. పార్సెంట్ అంటే ఏమొస్తుంది మనకి? సో అందులో ఉండే పాయింట్స్ పోయి ఓన్లీ ఇప్పుడు చూడండి. యావరేజ్ 1/10. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. $99, $89 యూ గాట్ ఏ డిస్టింక్షన్ అని ప్రింట్ అయింది. ఎందుకు ఇలా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఫైనల్గా ఏ వాల్యూ వచ్చేసి అంటే నెంబర్ 1 అంటే మాస్ 1 వచ్చి 980 ఇస్తున్నాను, మాస్ 2 వచ్చి 90 ఇస్తున్నాను. ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చింది మనకి పర్సంటేజ్? టోటల్గా 170 మాస్ వచ్చినాయి. 170 మాస్ బై 200 ఇంటూ అంటే ఎంత వస్తుంది మనకి? 85% వస్తుంది. 85. ఇప్పుడు యావరేజ్ 1 ఈక్వల్స్ టు పార్సెంట్ ఆఫ్ ABG/10 అంటే ఎంత? 85/10 ఎంత వస్తుంది? 8.5. పార్సెంట్ ఏం చేస్తుంది? 0.5 తీసేసి 8ని తీసుకొచ్చి ABG1లో సేవ్ చేస్తుంది. ఇప్పుడు ABG1 వాల్యూ ఎంత? 8 కాబట్టి యూ గాట్ ఏ డిస్టింక్షన్ అని ప్రింట్ అయింది. అదే ఇక్కడ మాసు 60 ఇంకోటి వచ్చేసి 50 ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 55% వచ్చింది. 55/10 అంటే 5% వస్తుంది. ఇప్పుడు 5 అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు కేస్ 6 వరకు ఫస్ట్ క్లియర్ వస్తుంది. సో మనకి 5కి లేదు కాబట్టి యూ ఫెయిల్డ్ అని వస్తుంది. చూడండి. సో ఒకటి వచ్చేసి 55 ఇస్తున్నాను, రెండవది వచ్చేసి 66 ఇస్తున్నాను, 60 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి రిజల్ట్ యూ ఫెయిల్డ్. ఇప్పుడు ఇది ఒక 66 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? 66. సో 60 కన్నా అబోవ్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది.
ఓకే, ఫైనల్గా ఏం చేశాను, నేను ఇక్కడ నుంచి 2 నెంబర్స్ని టెక్స్ట్ బాక్స్ ద్వారా పాస్ చేశాను. ఇక్కడ పాస్ ఇంటూ తీసుకున్నాను, అంటే ఇందులోకి వచ్చి హోల్ నెంబర్ 2 నెంబర్ ప్రింట్ అయింది, ఇంటిజర్ నెంబరు. సమ్ ఈక్వల్స్ టు 2 ఈ నెంబర్ వన్స్ని మాస్ 1ని మాస్ 2ని యాడ్ చేశాను. తర్వాత యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను. యావరేజ్ 1 ఈక్వల్స్ టు పాస్ ఇంట్ ఆఫ్ ABG/10 అంటే అందులో ఉన్న డెసిమల్ పాయింట్ పోయి వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ABG1 ద్వారా క్యాలిక్యులేట్ చేశాను. సో 980 అంటే 10 వచ్చినప్పుడు మాత్రం 100% అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్. సో 2 కూడా 100 అని ఇస్తున్నాను, అంటే యూ గాట్ ద 100%. ఇప్పుడు చూడండి 2 కూడా 99 ఇస్తున్నాను. 99 ఇస్తే రిజల్ట్ యూ గాట్ ఏ డిస్టింక్షన్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది? ఇక్కడ 9 తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ గెట్ పాస్ అయింది 9కి కేసుకి ఏమన్నా రాసినా రాయలే, అప్ టు 8 వరకు ఏది రాయలేదు. కాబట్టి 8 దగ్గర రిజల్ట్ ఈక్వల్స్ టు యూ గాట్ ఏ డిస్టింక్షన్ అని ఉంది. సో ఇక్కడ కేస్ 6, కేస్ 5, కేస్ 4. ఇప్పుడు పాస్ మార్క్స్ తగ్గిస్తున్నాం. 40% వస్తే పాస్ అయినట్టే. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 45 ఇస్తున్నాం, 44. సో సారీ, ఇక్కడ 4ని ఎడిట్ చేశాను కాబట్టి కంపల్సరీగా సేవ్ చేసి న్యూ ట్యాబ్లో, ఫైర్ఫాక్స్ న్యూ ట్యాబ్లో తీసుకోవాలి. 44, 41. సో మనకి ఏమొచ్చింది? యూ గాట్ ద ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అయింది. యూ పాస్డ్ అని అర్థం ఇక్కడ. యూ పాస్. సో ఈ విధంగా మనం ఇంకా ఇక్కడ ఒక దాంట్లో 35, ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 100 వచ్చినా ఫెయిల్ అవుతాడు. అలాంటప్పుడు మనం రాసుకోవాలి, కండిషన్స్ రాసుకోవాలి. ఇఫ్. సో నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చూద్దాం దాన్ని.